అమ్మ పెట్టదు అడక తిననిదని ముందుగానే మనము గతంలో చూసాము. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇవ్వలేదు అనేది వాళ్ళు ఫస్ట్ అండి అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిఎస్సి గురించి మాట్లాడే హక్కు ఉందా లేదా అనేది కూడా మనం చర్చించాలి కదండి. ఆయన ఫస్ట్ 2019లో ఆయన ఇచ్చిన మేజర్ హామీ ఏంటంటే నేను మెగా డిఎస్సి పెట్టి నేను లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. అలానే పోలీసు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పన్నారు, గ్రూప్ పోస్ట్ అని భర్తీ చేస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పన్నారు. 5 ఏళ్లలో కనీసం ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను ఎవరిని హైర్ చేయలేదు, అలానే ఎక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు. 5 ఏళ్ళు అంతా కూడా పక్కన పెట్టేసి ఇవాళ ప్రభుత్వము ఒక మంచి పని చేసి అంటే ఒక పక్కన మీరు చూస్తున్నారు అంటే ఏ విధంగా మనము స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ప్రభుత్వము పిల్లలకి మంచి మెరుగైన విద్యను కలిగించారని చెప్పడానికి మనం వచ్చిన రిజల్టే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అలానే ఇవాళ షార్టేజ్ ఉంది, టీచర్స్ షార్టేజ్ ఉందని మనకు తెలుస్తుంది. సో టీచర్ షార్టేజ్ ఉంది. అలానే మనము ఆ రోజున మనం ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీ మెగా డిఎస్సి చేపడతామని ఇచ్చిన మాట మేరకు దాదాపు 16,140 పోస్టులు మనము విడుదల చేయడం జరిగింది.